హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి స్టాక్స్లో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్ ఆ స్టాక్స్ ఏంటంటే టీసీఎస్, చోలా ఫినాన్స్, అదాని ఈఎన్టీ, లుపిన్, ఐజీఎల్ స్టాక్లో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అని తీసుకుందాం. ఫ్రెండ్స్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే ఇంట్రాడే అంటే టెక్నికల్ అనాలిసిస్ ఇంట్రాడే అంటే ఇంట్రాడే అని కాదు, ఆల్ సెగ్మెంట్లు అంటే ఆప్షన్స్ వస్తుంది మనకి, పొజిషనల్కి అన్ని ప్యాటర్న్స్ కూడా మనం ఈ కోర్సులో కవర్ చేసుకుంటాము. ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ అయ్యి మీరు నేర్చుకోవాలి లేదా డైలీ అనాలిసిస్ మీరు కూడా చేయాలి అని మీరు కోరుకుంటే మాత్రం మా కోర్సులో జాయిన్ కండి ఫ్రెండ్స్ మేము సెకండ్ బ్యాచ్ రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నాము. మేము ఎప్పుడైనా సరే బ్యాచ్కి కొద్ది సీట్లు మాత్రమే తీసుకుంటున్నాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం మా కామెంట్లో కానీ లేకపోతే కింద వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాము. అవసరమైతే ఆ లింక్ ఓపెన్ చేసి గ్రూప్లో జాయిన్ అయిన గ్రూప్లో కోర్స్ డీటెయిల్స్ అనేది పంపిస్తాము. లేకపోతే మనకి ఈ యూట్యూబ్ కామెంట్లను హాయ్ అని చెప్పండి, లేకపోతే ఇంట్రెస్ట్ అని పెట్టండి. మేము ఏం చేస్తామంటే మా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా మీకు మా బెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ నుంచి షేర్ చేస్తాము. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ డీటెయిల్స్ తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నేర్చుకోవాలి, మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే కోర్సులో అనేది జాయిన్ కావచ్చు. ఫ్రెండ్స్ ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్తే ఈరోజు అంటే వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి టీసీఎస్లో రెసిస్టెన్స్ వచ్చేసి 2779 టు 2785 రూపీస్ రెసిస్టెన్స్, సపోర్ట్ వచ్చేసి 2754 రూపీస్. ఓకేనా, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ టీసీఎస్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలో తెలుసుకొని నెక్స్ట్ కస్టమర్ స్టాక్స్ అనేవి రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అని తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కదా. ఎప్పుడైతే పాజిటివ్లో క్లోజ్ అయిందో మార్కెట్ మ్యాక్సిమం మనం తీసుకున్న దాంట్లో 2 గ్రీన్ క్యాన్స్లో ఒకవేళ ప్రైస్ కనుక మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వచ్చి తర్వాత మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే, ఈ ప్యాటర్న్స్ అన్నీ మనం కోర్సులో నేర్చుకుంటాము. ఇక్కడ చెప్తే మీకు అర్థం కాదు, అందుకోసమే నేను ప్యాటర్న్ అంటున్నాను. లేకపోతే ఇక్కడ మనకు ఏదైనా బేరిష్ ప్యాటర్న్ అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ బేరిష్ యాంగిల్ ఫింగర్ రావచ్చు, షూటింగ్ స్టార్ రావచ్చు, ఈవినింగ్ స్టార్ రావచ్చు, డార్క్ క్లౌడ్ కవర్ రావచ్చు, ఇలా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి మనకి. ఈ ప్యాటర్న్స్ అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ తీసుకోవాలని కూడా మనం కోర్సులో డిస్కస్ చేస్తాం. ఓకేనా, తీసుకొని హార్జెంటల్ లైన్ పైన ఎక్కడ రిస్క్ రివార్డ్ చూసుకొని అక్కడ స్టాప్ లాస్ ఇచ్చి కిందికి సెల్ చేస్తాం. ఓకేనా, ఇది రివర్స్ ట్రేడ్. సేమ్ ఇదే ప్రైస్ కనుక మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గర కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని పైకి బై చేస్తాం, హార్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఈ రెండు వచ్చేసి మనకి రివర్స్ ట్రేడ్. ఓకేనా, నెక్స్ట్ ఏముంటుంది మనకి, ఒకవేళ సపోర్ట్ అనేది బ్రేక్ అయితే ఏం చేస్తాం, మనం ట్రేడ్ తీసుకోం, ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకోవాలి. ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ రావాలి. ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అంతే, ఎందుకంటే ఇది బ్రేక్ అయింది కదా. బేరిష్ ప్యాటర్న్ వచ్చాక కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, ఇక్కడ సెల్ చేస్తాం, హార్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ ఇస్తాం. తర్వాత వన్స్ ఎప్పుడైతే మనం ప్రాఫిట్లోకి వస్తామో మన స్టాప్ లాస్ని చేంజ్ చేయడమా లేకపోతే మార్కెట్ అంటే ఆ స్టాక్లోంచి ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది, లేకపోతే అందులో మీరు ట్రేడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటి, ఇది రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మనం ట్రేడ్ చేస్తామా, చెయ్యం, అవసరం ఏమంటే చేయరాదు. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ రివర్స్ అయ్యి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ కావచ్చు. కాకపోతే ఏంటంటే మార్కెట్ కొద్దిగా స్టెబుల్ అయ్యి కన్సల్టేషన్ చేసుకుని అయినా సరే మనకు రీటెస్ట్ చేసుకొని ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చిందనుకో ఇక్కడ, తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకుంటాం, తర్వాత ఏం చేస్తాం, పర్ఫెక్ట్గా స్టాప్ లాస్ ఇస్తాం, మనం ఎంట్రీ తీసుకుంటాం. అయితే స్టాప్ లాస్ హిట్ అయింది, లేకపోతే ఖచ్చితంగా టార్గెట్ వస్తుంది. మన ప్రైస్ యాక్షన్ ప్రకారం 80% మ్యాక్సిమం 75 to 80% యాక్యురసీ ఉంటుంది. నో ప్రాబ్లం, ఎలాంటి డౌట్ అనేది లేదు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ స్టాక్ చూద్దాం. చోలా ఫినాన్స్లో రెసిస్టెన్స్ వచ్చేసి 378 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 362 రూపీస్. ఓకేనా, చోలా ఫినాన్స్లో రెసిస్టెన్స్ వచ్చేసి 378, సపోర్ట్ వచ్చేసి 362. ఫ్రెండ్స్ మనం ఇచ్చిన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ లెవెల్స్ దగ్గరికి మార్కెట్ వస్తేనే ట్రేడ్ తీసుకుంటాము, లేకపోతే మీరు ఏదైనా ట్రేడింగ్ సెటప్ ఉంటున్నారో అదే యూజ్ చేయండి. అంతేగాని మన ప్రైస్ యాక్షన్ ప్రకారం మన లెవెల్స్ దగ్గరికి రాంది తీసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే వెడ్నెస్డేకి రోజుకి ఇచ్చిన లెవెల్స్ అనేవి వెడ్నెస్డే రోజుకే, తర్వాత మనం ఇంకా నెక్స్ట్ థర్స్డే ట్రేడ్ చేసుకుంటే మళ్ళీ మన ప్రైస్ యాక్షన్ స్టాక్ సెలెక్షన్ చేసుకోవాల్సిందే, తర్వాత మనం హార్జెంటల్ లైన్స్ అనేది తీసుకోవాల్సిందే. మన ఛానల్లో ప్రతిరోజు వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ స్టాక్ లెవెల్స్ ఇస్తాము. ఎవ్వరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అదాని ఈఎన్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 464 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 450, అగైన్ సపోర్ట్ వచ్చేసి 446. ఫ్రెండ్స్ అదాని ఈఎన్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 464, సపోర్ట్ వచ్చేసి 450, అగైన్ సపోర్ట్ వచ్చేసి
446. ఫ్రెండ్స్ ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేంత మాత్రాన మీకు వచ్చే నష్టమేం లేదు. మాకు కొంచెం బూస్ట్ ఉంటుంది. మేము ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకోవడానికి మాకు కొంచెం మంచిగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ లుపిన్ ఫ్రెండ్స్. లుపిన్లో రెసిస్టెన్స్ వచ్చేసి 966, సపోర్ట్ వచ్చేసి 953, అగైన్ సపోర్ట్ వచ్చేసి 941. లూపిన్లో రెసిస్టెన్స్ వచ్చేసి 966, సపోర్ట్ వచ్చేసి 953, అగైన్ సపోర్ట్ వచ్చేసి 941 రూపీస్. ఐజిఎల్ ఫ్రెండ్స్. ఐజిఎల్లో రెసిస్టెన్స్ వచ్చేసి 504, సపోర్ట్ వచ్చేసి 474 to 477. ఐజిఎల్లో రెసిస్టెన్స్ వచ్చేసి 504, సపోర్ట్ వచ్చేసి 474 to 477. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.